పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ధనుర్రాశి వారికి సంబంధించిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుర్రాశి వారికి ప్రస్తుతం చెప్పబోయేటటువంటి ఫలితాలు ఆల్ టైమ్ రికార్డ్. ఎందుకంటే ఇప్పటి వరకు ఎప్పుడూ పొందనంత గొప్ప ఫలితాలు ప్రస్తుతం ఈ సెప్టెంబర్ 21 నుంచి 30వ తేదీలో పొందబోతున్నారు. కారణం ఏమిటంటే ఎక్కడా కూడా ధనుర్రాశి వారికి ప్రతికూలమైనటువంటి గ్రహస్థితులు లేవు. ఇప్పుడు చెప్పేటటువంటి ఫలితాలు మీ వ్యక్తిగత జాతకంలో కనుక దోషం లేకపోతే ఖచ్చితంగా 100% మీకు వర్తిస్తాయి. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కనుక దోషం ఉంటే ఈ గొప్ప ఫలితాలు మీరు పొందలేరు. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ధనుర్రాశి వారికి ఎలా ఉందంటే రాశ్యాధిపతి రాశికి సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. సప్తమ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కారణం చేత ధనుర్రాశి వారికి ఈ మాసంలో నూతన వ్యాపార యోగాలు అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. అలానే మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు స్వక్షేత్రంలోనే ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. పైగా రవితో కలిసి సంచరిస్తున్నాడు. అంటే మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పట్టు బిగిస్తారు. ఇప్పటిదాకా మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారందరూ కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఊహించినటువంటి విధంగా ప్రమోషన్స్ రావటం కానీ, ఊహించినటువంటి విధంగా గొప్ప స్థితికి ఎదగటం కానీ ఇక్కడ ధనుర్రాశి వారికి కలుగుతూ ఉంది. ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక స్థితి ఇక్కడ ధనుర్రాశి వారికి కనిపిస్తుంది. అలానే మిత్రబలం కూడా పెరుగుతున్నది, సోదర బలం పెరుగుతున్నది, సహకారం పెరుగుతున్నది. ధైర్యంతో సాహసంతో నిర్ణయాలు తీసుకుంటారు. చేసేటటువంటి ప్రతి పని కూడా అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే పంచమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత భూ సంబంధమైనటువంటి లాభాలు ఇక్కడ ఈ 21వ తేదీ నుంచి రాశి వారికి కలగబోతూ ఉన్నాయి అని చెప్పాలి. అలానే 9వ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం కారణం చేత 9వ స్థానం అంటే అదృష్ట స్థానంలో భాగ్యస్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం ధనుర్రాశి వారిని ఆకస్మికమైనటువంటి అదృష్టవంతులుగా మారుస్తుందా అంటే ఎటువంటి సంశయము లేదు. భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం కారణం చేత రావలసిన ధనం ఏదైతే ఉందో చక్కగా చేతికి అందుతూ ఉంటుంది. వారసత్వంగా వచ్చేటటువంటి సంపదల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయి. ఎవరైతే ధనుర్రాశి వారు కీలకంగా అంటే కోర్టు కేసులతో సమస్యలతో బాధపడుతున్నారో అవన్నీ కూడా తొలగిపోతాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి చేసేటటువంటి చిన్న ప్రయత్నంతో గొప్ప ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ధనుర్రాశి వారు మీ మాట కోసం ఎదుటివారు ఎదురు చూస్తూ ఉంటారు. అంటే మీకు అంత పేరు ప్రఖ్యాతులు కానీ అంత గొప్ప ప్రతిష్ట కానీ ఇక్కడ ధనుర్రాశి వారికి కలిగే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఎక్కడా కూడా ఈవెన్ 1% కూడా ధనుర్రాశి వారికి ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి కనిపించడం లేదు. మరి డే వైజ్గా కనుక తీసుకుంటే కొన్ని రోజుల్లో అక్కడక్కడ ఇబ్బందులు ఉంటాయి. ఏ రోజు ఏ విధంగా ఉందని కనుక మనం పరిశీలించినట్లయితే 21వ తేదీ సెప్టెంబర్ 21వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు చాలా అత్యంత ఆశాజనకంగా మారుతుంది. ముఖ్యంగా లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునేటటువంటి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పాలి. అంటే వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టడానికి, నూతన వ్యాపారాలు మొదలుపెట్టడానికి, ఆలోచనలు చేయడానికి కూడా బుర్రలో మంచి ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలలో చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. విదేశీ సంబంధాలు కానీ దూర ప్రయాణాలకు సంబంధించిన సూచనలు ఇండికేషన్స్ అనేటటువంటి అందుతూ ఉంటాయి. చేసేటటువంటి పనిలో వృత్తి కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏది చేస్తున్నా సరే దాంట్లో మీకు కొత్త ఆలోచనలు అనేటటువంటివి అమలు చేయడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది.
కానీ కొద్దిగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, వాటిని తగ్గించుకోవాలి. ఇక్కడ ఆదివారం ఆ రోజు అమావాస్య కూడా ఉంది, భాద్రపద అమావాస్య కాబట్టి మీ పెద్దవాళ్లను మనస్సులో స్మరించుకోండి. అంటే గతించినటువంటి వాళ్ళని, స్వర్గస్థులైన వారిని మనస్సులో స్మరించుకోండి. ఇక 21వ తేదీ సాయంత్రం నుంచి 23వ తేదీ రాత్రి 2:57 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు మీ అంటే మీరు చేసేటటువంటి కర్మస్థానం మీద చంద్రుడి యొక్క ప్రభావంతో చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆసక్తిగా పనులు చేస్తూ ఉంటారు. అదనపు బాధ్యతలు అనేటటువంటివి కూడా చక్కగా హృదయపూర్వకంగా స్వీకరించేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఉద్యోగంలో చేస్తున్నటువంటి వారికి మీ పై అధికారులతోటి మీకు మధ్య మంచి అండర్స్టాండింగ్ అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. దాంతోపాటు గొప్ప గుర్తింపు కూడా లభించడానికి ఇక్కడ అవకాశం ఏర్పడుతూ ఉన్నది. అలానే పదోన్నతులు కానీ, పేరు ప్రతిష్టలు కానీ కలిగే అవకాశాలు కూడా బలంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే కొద్దిగా రికమెండేషన్స్, అంటే ముఖ్యమైనటువంటి వ్యక్తులకు ఏదో చేయాలనేటటువంటి రికమెండేషన్స్ వలన కొద్దిగా ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. తీసుకునేటటువంటి నిర్ణయాలలో తొందరపాటు నిర్ణయాలు లేకుండా జాగ్రత్తలు పడండి. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం చాలా గొప్ప ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇక్కడ మీరు విఘ్నేశ్వరుడికి గరికతో గనక పూజించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. 23వ తేదీ రాత్రి నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 3:24 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు సామాజిక పరమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. స్నేహ సంబంధాలలో మంచి అనుభూతులు కలుగుతూ ఉంటాయి. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు పెరుగుతూ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి, షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి లాభాలు కలుగుతూ ఉంటాయి. విదేశీ యోగానికి సంబంధించినటువంటి అనుకూలతలు కూడా కలుగుతూ ఉంటాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తుకు మేలు చేసేటటువంటి విధంగా ఉన్నాయి. ఆర్థిక లాభాలు, వ్యాపార లాభాలు, అనేక రకాలైనటువంటి లాభాలు అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా విశేషమైనటువంటి అనుకూలత కలుగుతుంది. ఇక్కడ మీరు శుక్రవారం రోజున దుర్గాదేవిని కనుక పూజించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 26వ తేదీ మధ్యాహ్నం 3:24 నుంచి 28వ తేదీ రాత్రి తెల్లవారుజామున 3:55 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది కొద్దిగా ప్రతికూలమైనటువంటి సమయమా అనిపిస్తుంది. ఏదో కొద్దిగా తెలియనటువంటి ఆతృత, చికాకు, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు కనిపిస్తూ ఉంటాయి. పనులలో కొద్దిగా ఆలస్యం జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో కూడా చిన్నపాటి అసంతృప్తులు కలిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే ఆధ్యాత్మికంగా ఎక్కువగా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయటం కానీ, దైవ సంబంధమైన స్తోత్రాలు చదవటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా ఈ రోజులలో సహనం, శాంతి అనేటటువంటి మీకు రక్షా కవచంగా మారుతూ ఉంటాయి. ఇక్కడ హనుమంతుడిని, ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం, హనుమంతుడి యొక్క ఆంజనేయ స్వామి యొక్క దేవాలయంలో వడపప్పు నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఫలితాన్ని పొందుతారు. 28వ తేదీ రాత్రి నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు అదృష్టం తలుపు తడుతుంది. అంటే ఆకస్మికమైనటువంటి అదృష్ట యోగం కనిపిస్తూ ఉంటుంది. అనుకున్నమైనటువంటి ఫలితాలు మొత్తము సాధిస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందు కనుక వెళ్ళినట్లయితే సంపూర్ణమైనటువంటి విజయాన్ని కూడా పొందుతారు. మానసికమైనటువంటి సంతోషం, మానసికమైనటువంటి ఆనందం అనేటటువంటిది ఇక్కడ మీకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతూ ఉంటుంది. ప్రయాణాలు కూడా చక్కగా సాఫల్యంగా మారుతూ ఉంటాయి. ఇక్కడ మీకు బ్రహ్మాండమైనటువంటి ఓవరాల్ గా కనుక పరిశీలిస్తే ధనుర్రాశి వారు చాలా గొప్ప ఫలితాలు ఇక్కడ ఈ 10 రోజుల్లో పొందబోతున్నారు. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.